Hi guys, welcome back to the channel Srilata's World. నా వర్క్ బ్లౌజెస్ వీడియో అందరూ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా జెంట్స్ చూస్తుంటే మీ వైఫ్కి షేర్ చేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కాశ్మీరీ వర్క్ బ్లౌజ్. ఇది మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్. మీకు వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది, నార్మల్గా అయితే రా మ్యాంగో ఉంటుంది కదా, ఆ గ్రీన్ కలర్. ఇలాంటి వర్క్ కనుక చేయించుకుంటే మనం యూజ్ చేసే శారీ కాకుండా వేరే శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్లౌజెస్ అనేవి ఇలాగ వీడియోలో కనిపించినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వర్క్ మొత్తం గోల్డ్ కలర్తోనే చేయించుకున్నాను. అక్కడక్కడ కొంచెం కొంచెం ముత్యాలు యాడ్ చేయించాను. ఇది కట్ వర్క్ బ్లౌజ్. అప్పట్లో కొంచెం బాగా ట్రెండ్ అయినప్పుడు చేయించాను. ఇప్పుడు కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే, చూసేదానికన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. వర్క్ కూడా బాగా డీటెయిలింగ్ బాగుంది. సో ఫ్రంట్ వచ్చేసరికి సింపుల్గా ఇలా కొంచెం మాత్రమే వేయించాను. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుంది. నేను చాలా శారీస్ మీదకి అయితే యూజ్ చేశాను ఈ వర్క్. ఇది మొత్తం నేను చూసిన డిజైన్ అయితే స్ప్రింగ్ వర్క్ ఉంది. స్ప్రింగ్ వర్క్ అయితే మళ్ళీ ఒకటి ఊడిపోయినా కానీ అన్నీ ఊడిపోతాయి అని చెప్పేసి అక్కడక్కడ చాలా వరకు ముత్యాలు యాడ్ చేయించాను. ఎంత హెవీగా చేయించుకున్నా, ఎంత సింపుల్గా చేయించుకున్నా ఒక్క బ్లౌజ్ని చాలా శారీస్ మీదకి యూజ్ చేస్తాం కాబట్టి వర్క్ అనేది మన బాడీకి సెట్ అయ్యేటట్టుగా చేయించుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం హైట్ తక్కువ ఉంటా కాబట్టి నాకు సెట్ అయ్యే డిజైన్సే నేను చేయించుకుంటాను, చూసిన వల్ల చేయించుకోను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా పట్టు శారీ మీద బ్లౌజే. ఇలా కాలర్ వరకే చేయించుకున్నాను అండ్ హ్యాండ్కి కొంచెం నెట్ యాడ్ చేయించుకున్నాను. ఇది కూడా కట్ వర్క్, కొంచెం కట్ వర్క్ యాడ్ చేశారు హ్యాండ్కి. ఓన్లీ ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్కి మాత్రమే వర్క్ చేయించుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఏం వర్క్ చేయించుకోలేదు. ఇలా డిజైన్ అనేది పెట్టించుకున్నాను. ఇది కూడా బనారస్ పట్టు శారీ ఉంది. ఇది కూడా పట్టు శారీ మీద బ్లౌజే. కొంచెం ఇలాగ కుందన్స్ యాడ్ చేసి కొంచెం కొంచెం అక్కడక్కడ స్ప్రింగ్ వర్క్ తోటి కొంచెం డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా బ్లౌజ్ బాగా ఎలివేట్ అవుతుంది మన మీద వేసుకున్నప్పుడు. కొన్ని డిజైన్స్ కూడా మనకి సెట్ అయ్యేవే చేయించుకుంటే అప్పుడు బ్లౌజ్ అనేది లుక్ వస్తుంది. నాకు కూడా అన్నీ సెట్ అవ్వవు, కొన్నే సెట్ అవుతాయి. ఏది సెట్ అవుతుందో చూసుకొని నేను అలా డిజైన్ చేయించుకుంటాను బ్లౌజెస్ అనేవి. ఇలాగ సింపుల్గా చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. అన్నీ హెవీగా వేసుకోలేము కదా, అందుకని చెప్పేసి కొన్ని కొన్ని ఇలా సింపుల్గా చేయించుకోవచ్చు. అలాగని మరీ 1 లైన్తో చేయించుకోకండి. ఇలా కొంచెం 2 లైన్స్తో చేయించుకున్నా కానీ కొంచెం బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. మరీ గ్రాండ్ లుక్ లేకుండా డీసెంట్గా ఉంటుంది ఇలా చేయించుకుంటే. ఈ బ్లౌజ్ కూడా ఇక్కత్ పట్టు శారీ మీదది. ఇది చాలా బాగుంటుంది, వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది బాడీ మీద. మీరు వర్క్కి ఇచ్చే ముందే బ్లౌజ్ అనేది 1కి 2 సార్లు చూసుకోండి. మనకి ఏ కలర్ తోటి అయితే బాగుంటుందో మనమే చెప్తే వాళ్ళు మనం చెప్పినట్టు చేస్తారు. వాళ్ళకే ఇచ్చేసి ఏదో ఒకటి చేసేయమంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేసేస్తారు. అలాగ నాయి 1-2 బ్లౌజులు కూడా పాడైపోయినాయి. వాళ్ళకే చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చింది చేయమని చెప్తే. ఇది కూడా ఫ్రంట్ సైడ్ కొంచెం మాత్రమే చేయించుకున్నాను, ఎలాగో అవతల వైపు పళ్ళు ఉంటుంది కదా అని చెప్పేసి. ఇది కూడా సిల్వర్ కలర్లో స్ప్రింగ్ వర్క్ అనేది చేయించాను. ఇది కొంచెం ఈ శారీ అయితే హెవీగా ఉండిద్ది, అందుకని చెప్పేసి బ్లౌజ్ సింపుల్గా చేయించుకుందామని ఇలాగా సింపుల్గా చేయించుకున్నాను. ఎలాగో బార్డర్ ఉంది కదా అని చెప్పేసి హ్యాండ్స్ వరకు ఇలాగా సింపుల్గా అట్లా చేయించుకున్నాను. శారీ గ్రాండ్గా ఉండి బ్లౌజ్ గ్రాండ్గా ఉంటే కొంచెం వేరే ఫంక్షన్స్కి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేసుకొని ఇలా చేయించుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మిర్రర్ వర్క్ బ్లౌజ్. అప్పట్లో చాలా బాగా ట్రెండ్ అయింది కదా, 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు కూడా చాలామంది వేసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఇలాంటి డిజైన్స్ అనేవి. కిడ్స్కి కూడా లెహంగాల మీద కూడా ఇలా డిజైన్ చేపిస్తున్నారు. హెవీగా లేకుండా అలా అని సింపుల్గా లేకుండా ఉంటుంది ఇలాంటి వర్క్లు అయితే. నాకు అన్ని మగ్గం వర్క్ బ్లౌజెసే నచ్చుతాయి, కంప్యూటర్ వర్క్ అంతా నచ్చదు. సో నేను ఇలానే మగ్గం వర్కే చేయించుకుంటాను ఆల్మోస్ట్. మీకు ఎలాంటి బ్లౌజెస్ నచ్చుతాయి? మగ్గం వర్క్ నచ్చుతుందా లేకపోతే కంప్యూటర్ వర్క్ నచ్చుతుందా? ఇది వచ్చేసరికి కాసులతో ఒకటి వర్క్ చేయించాను. ఇది లైటింగ్ పడేసరికి కొంచెం కాసులు కలర్ పోయినట్టుగా అనిపిస్తున్నాయి. కొన్నేమో గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి, కొన్నేమో లైట్ షేడ్లో కనిపిస్తున్నాయి. అది సన్ ఫోక్స్కి లైట్ కలర్లో కనిపిస్తున్నాయి. మీకు కలర్ అయితే పోలేదు, వీడియోలో అలా కనిపిస్తుంది, బయట అయితే నార్మల్గానే ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది వర్క్. కిడ్స్కి కూడా లెహంగాలకి అలా చేయించవచ్చు, చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా.
నా దగ్గర ప్రస్తుతానికైతే ఇవే ఉన్నాయి డిజైన్స్వి. ఊరు దగ్గర మిగతావి ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మీకు చూపిస్తాను ఒక ఐడియా కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి చికెన్ కారీ క్లాత్ మిగిలిపోతే నా దగ్గర ఇలా డిజైన్ చేయించుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు మీరు ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా. ఇది కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. మన ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు కనుక ఏదైనా బ్లౌజ్ నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ బ్లౌజ్. ఇంకా ఎవరైనా వేరే వీడియోస్ చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి వేరే వీడియోస్ కూడా చూడండి. నేనైతే ఈ బ్లౌజెస్ అన్నీ ఇలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే వర్క్ అనేది పాడైపోకుండా ఉంటుంది కదా. ఇలా చేసుకొని పెట్టుకొని ఒక కవర్లో పెట్టేసుకొని లాక్ చేసేస్తే అవి ఎప్పటికీ షైనింగ్ అలానే ఉంటాయి, స్టోన్స్ కానీ ఏవైనా కానీ. ఇప్పటి వరకు వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ.